అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పంటల్లో పక్షుల బెడద నివారించుకునే మార్గాలు, మామిడిని ఆశిస్తున్న పిండి నల్లి నివారణ చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. పంటలకు చీడపీడల వల్ల వన్యప్రాణుల వల్లే కాదు, పక్షుల వల్ల కూడా బెడద ఉంటుంది. కొన్ని పంటల్లో పక్షులు పురుగులను ఏరుకొని తిని రైతుకు మేలు చేస్తాయి. కానీ జొన్న, మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు వంటి పంటలకు మాత్రం పక్షులు విపరీతమైన నష్టం కలిగిస్తాయి. కొన్ని చోట్ల నెమళ్ల వల్ల కూడా నష్టం కలుగుతూ ఉంటుంది. పక్షులను పారదోలడానికి రైతులు కాపలాలు పెట్టడం, శబ్దాలు చేయడం వంటి చర్యలు చేపడుతూ ఉంటారు. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అఖిల భారత సకశేరుక చీడపీడల యాజమాన్య విభాగం శాస్త్రవేత్తలు పక్షుల బెడద నుంచి పంటలను రక్షించుకోవడం కోసం కొన్ని పద్ధతులను సూచిస్తున్నారు. వివరాలను సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వి సునీత నుంచి తెలుసుకుందాం. భారతదేశంలో దాదాపు 1400 రకాల పక్షి జాతులు ఉన్నాయి. ఇందులో మనకు పంటలకు నష్టం చేసే జాతులు 65 జాతులు మాత్రమే. మిగతా అన్ని జాతులు కూడా మనకు ఉపయోగపడే జాతులు, మేలు చేసే పక్షి జాతులు. ఈ మేలు చేసే పక్షి జాతులు మనకు ముఖ్యంగా పంటల్లో పురుగుల్ని ఏరుకొని తిని మనకు పంటల్లో చీడల పీడల్ని కొంతవరకు తగ్గిస్తూ ఉంటాయి. కానీ మనకు ఎక్కువగా నష్టం చేసేది 65 జాతులు మాత్రమే ఉన్నాయి. ఈ 65 జాతుల పక్షులు ఎక్కువగా మనకు జొన్న, మొక్కజొన్న, అదేవిధంగా సన్ఫ్లవర్ ఇలాంటి పంటల్లో ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఈ గింజ పరిమాణాన్ని బట్టి కూడా మనకు పక్షుల సైజ్ అనేది ఉంటుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వరి, జొన్న, సజ్జ చిన్న గింజ పరిమాణం గల పంటలలో మనకు చిన్న పక్షులు రావడం గమనించవచ్చు. మనకు ముఖ్యంగా పిచ్చుకలు, బంగారు పిచ్చుకలు ఇలాంటి పక్షులు మనకు ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. అదే పెద్ద గింజ పరిమాణము మొక్కజొన్న, అదేవిధంగా సన్ఫ్లవర్ పంటల్లో మనకు మధ్యస్థ పరిమాణం గల పక్షులు అయిన పావురాళ్ళు, రామచిలుకలు, కాకులు నష్టం కలగజేస్తూ ఉంటాయి. ఈ పక్షులన్నీ కూడా మనకు వన్యప్రాణి సంరక్షణ చట్టంలో ఉన్నాయి కాబట్టి వీటిని చంపడానికి వీలు లేదు. వీటిని చంపకుండా మన పంటల నుంచి పక్షుల్ని పారద్రోలడానికి ఎకో ఫ్రెండ్లీ మేనేజ్మెంట్ మెథడ్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ పక్షులు మనకు 2 దశల్లో పంటకు నష్టాన్ని కలగజేస్తాయి. అదే విత్తనం విత్తిన తర్వాత విత్తనాలను ఏరుకుంటూ వాటిని తిని నష్టాన్ని కలగజేస్తాయి. అదేవిధంగా గింజలు పాలు పోసుకునే దశ నుంచి గింజ గట్టిపడే దశ వరకు కూడా మనకు నష్టాన్ని కలగజేస్తాయి. అంటే పంటల్లో 2 దశల్లో నష్టాన్ని కలగజేస్తాయి. అదేవిధంగా పక్షులు మనకు ఉదయం వేళలో 6 నుంచి 9 వరకు, అదేవిధంగా సాయంత్రం 4 నుంచి 6 గంటల సమయంలో ఎక్కువగా వీటి నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పక్షుల నుంచి మనం రక్షించుకోవడానికి విత్తన దశలోనూ అదేవిధంగా గింజ పాలు పోసుకునే దశలో మనము కొన్ని పద్ధతులు చేపట్టాలి. విత్తనాలు విత్తిన తర్వాత మనకు చూసుకున్నట్లయితే రిబ్బన్ మెథడ్ అని ఉంటుంది. మెరిసే రిబ్బన్ అంటారు. ఈ మెరిసే రిబ్బన్ ఒకవైపు ఎరుపు రంగులోను, ఒకవైపు తెలుపు వర్ణంలో ఉంటుంది. దీనిని మనము విత్తనం విత్తిన తర్వాత భూమి నుండి 1 అడుగు ఎత్తులో
ఉత్తర దక్షిణ దిశల్లో ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఉత్తర దక్షిణ దిశల్లో ఎందుకు అంటే మనకు సూర్యరశ్మి అనేది తూర్పు నుంచి సూర్యుడు ఉదయిస్తాడు కాబట్టి ఆ సూర్యరశ్మి అనేది ఈ ఉత్తర దక్షిణ దిశల్లో ఏర్పాటు చేసిన రిబ్బన్లపై పడడం వల్ల మెరుస్తూ ఉంటుంది. ఈ మెరుపు వల్ల పంటలోనికి పక్షి రావడానికి ట్రై చేసినప్పుడు దాని కళ్ళకి మెరుపు అనేది తగిలి అది మన పంటలోనికి రాకుండా దూరంగా వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పద్ధతిని గింజ పాలు పోసుకునే దశలో కూడా ఏర్పాటు చేసుకున్నట్లయితే అప్పుడు పంట కంటే ఒక అడుగు ఎత్తులో ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఉత్తర దక్షిణ దిశల్లోనే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మామూలుగా మనం పక్షుల్ని పారద్రోలడానికి లేబర్ని ఎంగేజ్ చేసుకుంటూ ఉంటాము. మనకు పంట విత్తిన తర్వాత దాదాపు విత్తనం మొలకెత్తడానికి 20 రోజుల సమయము, అదేవిధంగా గింజ పాలు పోసుకునే దశ నుంచి గట్టిపడే దశకు 20 రోజుల సమయం చూసుకున్నట్లయితే దాదాపు 40 రోజుల సమయం. ఈ 40 రోజుల సమయంలో రోజుకు ఒక లేబర్ని చూసుకున్నట్లయితే మనకు ఒక లేబర్కి 400 రూపాయల ఖర్చు చూసుకున్నా కూడా మనకు 16,000 రూపాయల వరకు కూడా ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే ఈ రిబ్బన్ పద్ధతిని ఉపయోగించడం వల్ల ఒక రోల్ వచ్చేసి మనకు ఒక 100 మీటర్లు ఉంటుంది. ఈ 100 మీటర్ల రోల్ అనేది మనకు 100 రూపాయలు ఉంటుంది. ఈ 100 రూపాయల రోల్స్ అనేవి మనకు 10 పెట్టుకున్నట్లయితే ఒక రోజు ఒక లేబర్ని ఎంగేజ్ చేసుకున్నట్లయితే మనకు తక్కువ ఖర్చుతో మనం పక్షుల నుంచి మన పంటని రక్షించుకోవచ్చు. అదేవిధంగా ఈ పక్షులు అనేవి ఎక్కువగా మనకు బార్డర్స్లోనే పంట యొక్క బార్డర్స్లో ఎక్కువగా నష్టాన్ని కలగచేస్తూ ఉంటాయి కాబట్టి మనం బార్డర్ క్రాప్స్ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. బార్డర్ క్రాప్స్ అంటే మనము జొన్న, మొక్కజొన్న, సజ్జ పంటలు వేసుకున్నప్పుడు దాని చుట్టూ కూడా పశుగ్రాస పంటల్ని 4-5 వరుసల్లో ఒత్తుగా వేసుకున్నట్లయితే ఈ పక్షులు మనకి ఎక్కువగా బార్డర్స్లో డ్యామేజ్ చేస్తాయి కాబట్టి ఈ బార్డర్లో ఉన్న పశుగ్రాస పంటలో ఉన్న గింజల్ని తింటాయి. అవి లోపలికి వెళ్ళవు కాబట్టి లోపల ఉన్న మన పంట అనేది రక్షించబడుతుంది. ఈ పద్ధతి వల్ల ఏంటంటే మనకు పశుగ్రాసము పశువులకు ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా మన పంట అనేది రక్షించబడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మనకు శబ్దం చేసే పరికరం అనేది ఉంటుంది. దాన్ని ఈ కెనాన్ అంటారు. ఈ కెనాన్లో మనం ఏంటంటే రకరకాల శబ్దాలు అంటే పెద్ద పక్షుల యొక్క అరుపులు, అవి వాటికి బాధ కలిగినప్పుడు చేసిన అరుపులు కానీ, వాటికి ఏదైనా డేంజర్ ఉన్నప్పుడు చేసిన సిగ్నల్స్ కానీ, అదేవిధంగా మనుషుల యొక్క అరుపులు కానీ, ఈ విధంగా రకరకాల శబ్దాలను క్రోడీకరించి ఒక స్పీకర్ ద్వారా మనము పంటల్లో ఈ స్పీకర్ ద్వారా ఈ శబ్దాలను వెలువరించడం ద్వారా కూడా పక్షులు అనేవి బెదిరి మన పంటలోనికి రాకుండా ఉంటుంది. దీన్ని ఈ కెనాన్ అంటారు, ఎలక్ట్రానిక్ కెనాన్. ఈ కెనాన్ యొక్క ధర వచ్చి చూసుకున్నట్లయితే 18,000 ప్లస్ GST ఉంటుంది. ఈ కెనాన్కి ఒక స్పీకర్ ఉంటుంది. ఈ స్పీకర్ సహాయంతో మనకు సౌండ్స్ అనేది వెలువరించడం జరుగుతుంటుంది. ఇది ఇక్కడ పైన సోలార్ ప్లేట్ ఉంటుంది. ఈ సోలార్ ప్లేట్ సహాయంతో ఛార్జింగ్ అనేది జరుగుతూ ఉంటుంది సూర్యరశ్మి వల్ల. ఒకసారి ఛార్జింగ్ అయిన తర్వాత ఈ మెషిన్ అనేది దాదాపు 10 గంటల వరకు కూడా మనకు పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఈ ఆన్ ఆఫ్ బటన్ సహాయంతో మనము ఉదయం అదేవిధంగా సాయంత్రం వేళ ఆన్ చేసుకొని తర్వాత ఆఫ్ చేసుకోవచ్చు. పంట కంటే 1 ఫీట్ హైట్లో మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా బర్డ్ స్కేరింగ్ గన్ అనేది ఉంది. ఈ గన్ను ద్వారా కూడా మనకు ఎక్కువగా పక్షులు అనేవి ఉదయము అదేవిధంగా సాయంత్రం వేళలో వస్తాయి కాబట్టి ఉదయము అదేవిధంగా సాయంత్రం వేళలో ఒక మనిషి ఉండి ఆ గన్ను సహాయంతో శబ్దాలను చేసినట్లయితే పెద్ద ఎత్తున మనకి శబ్దం అనేది వస్తుంది. ఈ పెద్ద ఎత్తున శబ్దం రావడం వల్ల పక్షులు అనేవి బెదిరి దూరంగా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ అగ్రి కెనాన్ బర్డ్ స్కేరింగ్కి అదేవిధంగా మంకీ స్కేరింగ్కి కూడా ఉపయోగిస్తూ ఉంటాము. అయితే ఇక్కడ చిన్న వాల్వ్ ఉంటుంది. ఇందులో మనం కాల్షియం కార్బైడ్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. ఈ కాల్షియం కార్బైడ్ అనేది మనకు ఈ విధంగా స్టోన్ ఫామ్లో ఉంటుంది. స్టోన్ ఫామ్లో ఉన్న కాల్షియం కార్బైడ్నే తీసుకోవాలి, పౌడర్ ఫామ్లో ఉన్న దాన్ని తీసుకోవద్దు. ఇది వచ్చేసి మనకు 1 కేజీ 100 నుంచి 150 రూపాయలు గ్యాస్ వెల్డింగ్ షాప్స్లలో వాటిలో దొరుకుతూ ఉంటుంది. ఈ గన్లో మనము బుల్లెట్ అనేది ఉంటుంది. ఈ బుల్లెట్లో ఈ విధంగా వేసుకొని ఇందులో పెట్టుకొని ఇది మనం క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపైన ఒక వాల్వ్ ఉంటుంది. ఈ వాల్వ్ ఆఫ్ చేసిన తర్వాత మనము ఈ నీళ్ళని దీంట్లో పోసుకోవాల్సి ఉంటుంది.
ఈ వాటర్ అనేది మనకు కాల్షియం కార్బైడ్ మీద పడడం వల్ల మనకు ఎసిటలిన్ అనే గ్యాస్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ గ్యాస్ ఉత్పత్తి అయ్యి ఈ డ్రమ్ అంతా కూడా నిండడం జరుగుతూ ఉంటుంది. దీనికి 30 సెకండ్స్ టైం పడుతుంది. ఈ 30 సెకండ్స్ టైం తర్వాత మనం లైటర్ సహాయంతో మనం దీన్ని ఆపరేట్ చేసినట్లయితే పెద్ద శబ్దం చేస్తూ ఈ గ్యాస్ అనేది వెలువడం జరుగుతుంది. కాబట్టి ఈ పెద్ద శబ్దానికి పక్షులు అదేవిధంగా కోతులు అనేవి మన పంట పొలాల నుంచి దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఒకసారి సౌండ్ వచ్చాక దానిపైన మనకు ఈ విధంగా తీసి చూసినట్లయితే పౌడర్ ఫామ్ లాగా ఫామ్ అవుతుంది. ఈ పౌడర్ని మళ్ళీ క్లీన్ చేసుకొని అది స్టోన్ ఫామ్లో ఉన్నదాన్ని మళ్ళీ తిరిగి వాడుకోవచ్చు. పౌడర్ లాగా ఫామ్ అయితే అది మనకు పనికిరాదు. పౌడర్ లేకుండా స్టోన్ ఫామ్లో దాన్ని మళ్ళీ దానిపైన ఉన్న పౌడర్ని కొంచెం క్లాత్తో నీట్గా తుడిచి మళ్ళీ అదే స్టోన్ని మనము ఉపయోగించుకొని సౌండ్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. అయితే దీన్ని తీసుకొచ్చిన తర్వాత మనము గ్లాస్ కంటైనర్లో ఎయిర్ టైట్ కంటైనర్లో చేసుకొని భద్రపరచుకోవాల్సి ఉంటుంది. లేదంటే గాలికి పెట్టినట్లయితే మనకు పౌడర్ లాగా ఫామ్ అవుతుంది, మనకు పని చేయకుండా ఉంటుంది. దీని ధర మనకు 3,540 రూపాయలు విత్ జిఎస్టీతో. 1 కేజీ మనము కాల్షియం కార్బైడ్ వచ్చేసి 100 నుంచి 150 రూపాయలు ఉంటుంది. 1 కేజీ కాల్షియం కార్బైడ్ నుంచి మనకు దాదాపు 3,000 సౌండ్లని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మనం 3,540 రూపాయలు పెట్టి అన్నను కొనుక్కున్న తర్వాత మనకు అయ్యే ఖర్చు 150 రూపాయలు మాత్రమే. దీన్ని ఉపయోగించి పక్షుల నుంచి కానీ అదేవిధంగా కోతుల నుంచి పంటని రక్షించుకోవచ్చు. అయితే చాలామంది రైతు సోదరులు దీన్ని చూసి ప్లాస్టిక్ పీవీసీ పైపుల సహాయంతో గన్ను తయారు చేస్తూ ఉన్నారు. కానీ అది కొంచెం ప్రమాదకరమైంది. ఎందుకంటే అది ప్లాస్టిక్ కాబట్టి ఆ మంటకి అది కరిగిపోయే అవకాశం ఉంటుంది. అది మంట అనేది వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఒక రైతు చేయడం వల్ల ఆయన కళ్ళు అనేది పోవడం జరిగింది. కాబట్టి అది సూచించదగినది కాదు. ఇది తక్కువ రేటు ఉన్నది కాబట్టి దీన్ని కొనుక్కొని ఉపయోగించాల్సిందిగా కోరుచున్నాం. ఈ మధ్యకాలంలో మనకు నెమళ్ళ వల్ల కూడా పంటకు ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా కూరగాయ పంటల్లోనూ అదేవిధంగా ధాన్యపు గింజల పంటల్లోనూ ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తాయి. ఇవి విత్తనాలు విత్తినప్పుడు అదేవిధంగా పంట కోతకు వచ్చినప్పుడు కూరగాయల్లో కాయలు అయినప్పుడు కూడా మనకు నష్టాన్ని ఎక్కువగా కలుగజేస్తూ ఉంటాయి. ఇది జాతీయ పక్షి అదేవిధంగా వన్యప్రాణి సంరక్షణ చట్టంలో ఉండడం వల్ల నెమళ్ళను చంపడానికి వీలు లేదు. కాబట్టి మనము ఈ కొబ్బరి తాడు లేదా సుతిలిని ఈ తాడును ఉపయోగించుకొని మనము నెమళ్ళ బారి నుంచి మన పంటల్ని రక్షించుకోవచ్చు. ఇది విత్తనాలు విత్తినప్పుడు మనము ఒక అడుగు దూరం అడ్డము అదేవిధంగా నిలువుగా అంటే భూమి నుంచి 1 అడుగు ఎత్తులో దీన్ని డబ్బా షేప్ మాదిరిగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా పెట్టుకున్నప్పుడు పక్షి అనేది ఎగురుకుంటూ లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత దానికి పొడవైన కాళ్ళు ఉండడం వల్ల ఆ డబ్బాలాగా ఉన్న ఈ తాళ్ళు అనేవి దాని కాళ్ళకు తగలడం వల్ల అది భయభ్రాంతులకు గురయ్యి దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. అది విత్తనాలు జర్మినేషన్ వచ్చాక మనకు మధ్యలో ఇంటర్ కల్టివేషన్ ఆపరేషన్స్కి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ విత్తనాలు జర్మినేషన్ వచ్చాక మనం ఈ కొబ్బరి తాడును తీసేయడం జరుగుతుంది. అదే కాయలు వచ్చినప్పుడు అదేవిధంగా గింజలు వచ్చినప్పుడు కూడా మనకు నష్టాన్ని కలగజేస్తూ ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో ఇవి ఏంటంటే పక్షులు ఎక్కువగా లోపలికి వెళ్ళడానికి ఇష్టపడదు. క్రాప్ అనేది డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మధ్యలోనికి వెళ్ళడానికి ఇష్టపడదు. బార్డర్స్లోనే మనకు ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ బార్డర్స్లో ఈ విధంగా మనం కొబ్బరి తాడును ఉపయోగించి 3 వరుసలు, ఫస్ట్ వరుస వచ్చేసి భూమి నుంచి 1 అడుగు ఎత్తులో, రెండవ వరుస ఆ మొదటి వరుస నుంచి 1 అడుగు ఎత్తులో, మూడవ వరుస ఈ రెండవ వరుస నుంచి ఇంకొక అడుగు ఎత్తులో ఈ విధంగా బార్డర్స్లో మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ నెమళ్ళు అనేవి లోపలికి రాకుండా ఉంటుంది. ఈ విధంగా ఈ కొబ్బరి తాడును ఉపయోగించి ఈ విధంగా కట్టుకొని మనం నెమళ్ళ బారి నుంచి మన పంటల్ని రక్షించుకోవచ్చు. అదేవిధంగా మొక్కజొన్నలో చూసుకున్నట్లయితే పక్షులు ఎక్కువగా వాటి యొక్క జుట్టు గింజ పాలు పోసుకునే దశలో వాటిపైన ఒక జుట్టు ఉంటుంది. ఆ జుట్టు అనేది మనకు బంగారు వర్ణంలోనికి మారినప్పుడు గింజ పాలు పోసుకునే దశ అనేది పక్షులు గ్రహించి మన పంటలోనికి రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ పైన ఉన్న సిల్క్ ఆ జుట్టుని మనము దాని కింద ఉన్న ఒక ఆకుతోని చుట్టి వేయడం ద్వారా దీన్ని ఆకు చుట్టు పద్ధతి అంటారు. మొక్కజొన్నలో ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తుంటాము. అయితే ఇది పంట మొత్తము చేయాల్సిన అవసరం లేదు. మనం ఇందాక చెప్పుకున్నట్లు పక్షులు ఎక్కువగా మనకు బార్డర్లోనే నష్టాన్ని కలగజేస్తాయి. కాబట్టి బార్డర్లో చుట్టూ కూడా 4 వరుసలు ఈ ఆకు చుట్టే పద్ధతిని ఒక లేబర్ని పెట్టుకొని 1 రోజులో మనం పూర్తి చేయవచ్చు. ఈ విధంగా ఆకు చుట్టే పద్ధతి ద్వారా కూడా మనము మొక్కజొన్న పంటని పక్షుల బారి నుంచి రక్షించుకోవచ్చు.
వేసవి కాలం వస్తుందంటే చాలు మనకు గుర్తొచ్చేవి మామిడి పండ్లు. మామిడి పూత పూసింది మొదలు కాయ కోత వరకు అనేక చీడపీడలు తోటలను చుట్టుముట్టి నాణ్యమైన మామిడి పండ్లను ఇటు రైతుకు అటు వినియోగదారులకు అందకుండా చేస్తుంటాయి. ఫలితంగా రైతులు ఆశించిన దిగుబడులు పొందలేక ఆర్థికంగా నష్టపోతుంటారు. దిగుబడితో పాటు కాయ నాణ్యతను పాడు చేసే వాటిలో పిండి నల్లిని ప్రధానంగా చెప్పుకోవాలి. పిండి నల్లి చేసే నష్టం 20 నుంచి 50% వరకు ఉంటుంది. సపోటా, సీతాఫలం వంటి పండ్ల తోటల్లోనూ పిండి నల్లి నష్టాన్ని గమనించవచ్చు. ఈ పురుగు ఒక చెట్టుకు ఆశించిందంటే మిగతా చెట్లను సైతం అతి తక్కువ సమయంలోనే చుట్టుబెడుతుంది. మామిడిలో పిండి నల్లి నష్టం నివారణ చర్యల గురించి ఈనాటి అన్నదాతలో చూద్దాం. పంటల నాశించే పిండినల్లి పురుగులు కోలగా, రెక్కలు లేకుండా ఉంటాయి. పిండినల్లి పురుగులపై తెల్లని, మెత్తటి దూదిలాంటి పదార్థం కప్పబడి ఉంటుంది. తల్లి పురుగుల జీవితకాలం 18 నుంచి 50 రోజులు. ఇవి మట్టిలో 25 నుంచి 50 సెంటీమీటర్ల లోతులో గుడ్లు పెడతాయి. తల్లి పురుగు సుమారు 300 నుంచి 400 గుడ్లను పెడుతుంది. వీటి గుడ్లు అండాకారంలో ఉండి గులాబీ రంగు నుంచి తర్వాత పసుపు పచ్చ రంగుకు మారతాయి. గుడ్ల నుంచి బయటికొచ్చిన పిల్ల పురుగులు చాలా చురుగ్గా ఉండి కొమ్మలపైకి 12 మీటర్ల వరకు పాకుతాయి. ఈ పురుగు జీవిత చక్రం 30 నుంచి 45 రోజుల్లో పూర్తి చేసుకుంటుంది. అధిక వేడి ప్రదేశాల్లో వీటి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. పిండినల్లి ఉధృతి మార్చి మాసం నుండి మే, జూన్ మాసాల్లో తీవ్రంగా ఉంటుంది. ఆ తర్వాత వీటి ఉధృతి తగ్గుతుంది. ఈ పురుగులు మొక్కల కాండం ద్వారా పైకి ఎగబాకి మామిడి పిందెలను, ఎదిగిన కాయలను ఆశించి నష్టపరుస్తాయి. మామిడి రెమ్మలు, తొడిమలు, కాయలపై గుంపులు గుంపులుగా చేరి వాటి పొడవాటి కొమ్ములను ఉపయోగించి రసాన్ని పీల్చేసి కాయల ఎదుగుదలను తగ్గించడమే కాకుండా కాయలు బలహీనపడి రాలిపోయేలా చేస్తాయి. ఇవి తేనె వంటి జిగట పదార్థాన్ని వదలటం వల్ల కాయలపై చీమలు తిరుగుతుండటం, కాయలపై నల్లటి మసితెగులు వ్యాప్తిని గమనించవచ్చు. మసితెగులు వల్ల కిరణజన్య సంయోగ క్రియ జరగదు. ఈ పురుగులు ఆశించిన కాయలు తినడానికి అనువుగా ఉండక మార్కెట్ విలువను కోల్పోతాయి. నివారణకు పిండినల్లి తీవ్రంగా ఉన్న కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరించి నాశనం చెయ్యాలి. అలాగే చెట్టులో బాగా గుబురు కొమ్మలు, అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు, నేలకు తాకే కొమ్మలను, తెగుళ్లున్న కొమ్మలను కత్తిరించి చెట్టులో గాలి, వెలుతురు బాగా ప్రసరించేలా చూడాలి. తోటలో పరిశుభ్రతను పాటించాలి. కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. పిండి నల్లుల వ్యాప్తికి చీమలు దోహదపడతాయి కనుక చీమ పుట్టలను నాశనం చెయ్యాలి. పిల్ల పురుగులు మామిడి చెట్లపైకి పాకకుండా చెట్టు మొదలు వద్ద కాండం చుట్టూ 30 సెంటీమీటర్ల వెడల్పు పాలిథిన్ పేపర్ చుట్టి దానిపై గ్రీజ్ పూయాలి. దీనివల్ల భూమి నుంచి పురుగులు చెట్టు పైభాగానికి పాకలేవు. మామిడికాయలపై పురుగుల గుడ్ల ఆనవాళ్లు, పురుగుల ఉనికిని గమనిస్తే వెంటనే క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు, అజాడిరక్టిన్ కలిగిన వేప ఆధారిత మందు 5 మిల్లీలీటర్ల చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. దీనివల్ల గుడ్లు పొదగకముందే చనిపోతాయి. పిండి నల్లి ఆశించిన మామిడి రెమ్మలు, కాయలపై లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఫాస్ఫోమిడాన్ 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి పిచికారీ చెయ్యాలి. పిచికారీ చేసే మందులతో పాటు శాండోవిట్ లేదా టీపాల్ వంటి జిగురు ద్రావణాన్ని లీటరు నీటికి 0.5 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకుంటే మందుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. ఇవే కాక జీవ శిలీంధ్రనాశనులైన బవేరియా బాసియానా లేదా వెర్టిసిలియం లెకాని 5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. పిండి నల్లి స్థిరంగా ఒకే చోట ఉండి రసం పీల్చి నష్టం కలగజేస్తుంది గనుక బదనికలు వదిలి వాటిని నివారించవచ్చు. క్రిప్టోలెమస్ మ్యాంట్రుజెరి, అనాగిరస్ కమలి అనే బదనికలు వదిలి పిండి నల్లిని అరికట్టవచ్చు. పిచికారీ చేసే మందులను చెట్లతో పాటు చెట్ల మొదళ్లు బాగా తడిచేలా చల్లుకోవడం వల్ల భూమి నుంచి చెట్ల వెంబడి పైకి ఎగబాకుతున్న పిల్ల పురుగులను నివారించవచ్చు. ఇలా అన్ని రకాల చర్యలు పాటిస్తే పిండి నల్లి నివారించబడి నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. గ్రామీణ ప్రాంత రైతులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా గొర్రెలు, నాటుకోళ్లు, పందులు, పశుగ్రాసాల పెంపకం కోసం లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 39 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా
అర్హులైన వారికి రాయితీ మంజూరైందని అధికారులు తెలియచేశారు. ఆసక్తి ఉన్న రైతులు మీ సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి సూచిస్తున్నారు. నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పశువులు మరియు గొర్రెలలో అర్హులైన ఔత్సాహికులకు కొరకు ఆన్లైన్లో NLM నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ద్వారా దరఖాస్తులు కోరడమైనది. అందులో ముఖ్యంగా గ్రామీణ కోళ్ల పెంపకం గురించి, తర్వాత గొర్రెలు మేకల పెంపకం గురించి, తర్వాత పందుల పెంపకం గురించి, దాన మరియు పశుగ్రాసాల అభివృద్ధి గురించి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు కోరడం జరుగుతున్నది. గొర్రెల మేకల పెంపకానికి ఇది 1 crore ప్రాజెక్టు. ఇందులో 50 లక్షల సబ్సిడీ, 10 లక్షలు లబ్ధిదారుని వాటా, తర్వాత 40 లక్షలు బ్యాంకులో ఉంటుంది. దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు ల్యాండ్ ఉండాలి, 5 acres ల్యాండ్ ఉండాలి, బ్యాంక్ కాన్సెప్ట్ కంపల్సరీ 50 లక్షలు, మిగతాది లబ్ధిదారుని వాటా, తర్వాత ప్రభుత్వ సబ్సిడీ ఉంటుంది. గ్రామీణ కోళ్ల పెంపకానికి కావాల్సినవి 50 లక్షలు యూనిట్ కాస్ట్, 25 లక్షలు సబ్సిడీ ఉంటుంది, 20 లక్షలు బ్యాంక్ లోను, 5 లక్షలు లబ్ధిదారుని వాటా. దానా మరియు పశుగ్రాసాల అభివృద్ధి కోసానికి ఇది కూడా 1 crore ప్రాజెక్టు. ఇందులో 50 లక్షలు సబ్సిడీ, తర్వాత 40 లక్షలు బ్యాంక్ లోను, 10 లక్షలు లబ్ధిదారుని వాటా. పందుల పెంపకంలో కూడా ఇది మొత్తం యూనిట్ కాస్టు పందుల పెంపకానికి 30 లక్షలు, ఇందులో 15 లక్షలు సబ్సిడీ, తర్వాత 12 లక్షలు బ్యాంక్ లోన్, 3 లక్షలు లబ్ధిదారుని వాటా. ఇది మొత్తం ఆన్లైన్లో అప్లికేషన్స్ ఇవ్వాలి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ల్యాండ్ సర్టిఫికెట్, ల్యాండ్ కానీ లీజ్ సర్టిఫికెట్, అగ్రిమెంట్ సర్టిఫికెట్ ఇవ్వాలి, తర్వాత బ్యాంక్ కాన్సెంట్ కంపల్సరీ, తర్వాత ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ నెంబర్, పాస్బుక్ జిరాక్స్, తర్వాత క్యాన్సిల్డ్ చెక్ ఒకటి, తర్వాత DPR డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు CA ద్వారా తీసుకోవాలి, ప్రాజెక్ట్ రిపోర్టు, తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్. ఈ 7 డాక్యుమెంట్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసిన తర్వాత ఇది CA అంటే స్టేట్ ఇంప్లిమెంటింగ్ అథారిటీకి వెళ్ళిపోద్ది. ఆన్లైన్ వాళ్ళు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేసి మళ్ళీ బ్యాంకు పంపుతాం. బ్యాంక్ వాళ్ళు సబ్సిడీ రిలీజ్ చేస్తాం, కాన్సెంట్ ఇచ్చిన తర్వాత స్టేట్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి వెళ్ళిపోయిన తర్వాత శాంక్షనింగ్ వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది వ్యవసాయ యాంత్రీకరణ పథకం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 42,864 మంది రైతులకు పరికరాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. యంత్ర పరికరాల సరఫరాలో ప్రభుత్వం కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. వ్యవసాయంలో నిమగ్నమైన వారికి అధిక ప్రాధాన్యత కల్పించాలని, భూసార పరీక్షలు చేయించిన వారికి, అలానే పొలం పిలుస్తోంది తదితర వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తున్న వారిని ప్రోత్సహించాలని సూచిస్తోంది. SC, ST, మహిళ, చిన్న, సన్నకారు రైతులకు ఈ పరికరాలను అందిస్తారు. గత 5 సంవత్సరాలలో ఈ పథకం ద్వారా ఎలాంటి లబ్ధి పొందని రైతులనే అర్హులుగా నిర్ణయిస్తారు. పట్టాదారు పాసుపుస్తకం కలిగి ఈ పంటలో నమోదైన వారికే పరికరాలు ఇస్తారు. ఒక కుటుంబంలో ఒక్కరే అర్హులు. ఒక రైతుకు ఒక పరికరం మాత్రమే ఇస్తారు. ఇందుకోసం 75.8 కోట్ల రూపాయలను కేటాయించారు. మార్చి 26వ తేదీలోగా ఈ పథకాన్ని వినియోగించుకోవాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా 2024-25 సంవత్సరానికి అనగా ఈ మార్చి నెలాఖరులోపుగా రైతులకి SMAM అనే స్కీమ్ ద్వారా, అంటే సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ అనే స్కీమ్ ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తుంది. ఇంతవరకు కూడా క్లస్టర్ మోడ్లోనే వ్యవసాయ పరికరాలని రైతులకు అందించడం జరిగింది. ఇప్పుడు వ్యక్తిగత వ్యవసాయ పనిముట్లు రైతులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ పరికరాలని ప్రభుత్వం 50% సబ్సిడీలు అందిస్తూ ఉంది. దీనికి గాను గుంటూరు జిల్లాకి 2.91 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ పరికరాలు ఏమేంటంటే సస్యరక్షణ పరికరాలు అయినటువంటి బ్యాటరీ స్ప్రేయర్సు, అట్లాగే నాప్సాక్ స్ప్రేయర్సు, పవర్ ఆపరేటెడ్ స్ప్రేయర్సు, అట్లాగే ట్రాక్టర్తో పనిచేసేటువంటి స్ప్రేయర్లను కూడా ప్రభుత్వం 50% సబ్సిడీలో ఇస్తుంది. ట్రాక్టర్తో పనిచేసేటువంటి అన్ని రకాల వ్యవసాయ పనిముట్లు కూడా 50% సబ్సిడీలో ఇస్తుంది. రోటవేటర్స్ కూడా ప్రభుత్వం 50% సబ్సిడీలో ఇస్తూ ఉంది. వీటితో పాటు పవర్ ఆపరేటెడ్ ఉన్నటువంటి పవర్ వేడర్సు, బ్రష్ కట్టర్సు, అట్లాగే పవర్ టిల్లర్స్ కూడా ఇదే స్కీమ్లో 50% సబ్సిడీలో ప్రభుత్వం ఇస్తూ ఉంది. అయితే అర్హత ఎవరికి ఉంది అంటే SC, ST, సన్న చిన్నకారు రైతులు, అట్లాగే ఉమెన్ ఫార్మర్స్ అందరూ కూడా దీనికి అర్హత ఉంది. అట్లాగే గత 5 సంవత్సరాల నుండి వ్యవసాయ పనిముట్లు ప్రభుత్వం నుండి సబ్సిడీలో తీసుకుని ఉండకూడదు. దరఖాస్తు చేసుకునే విధానం ఏంటంటే రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి RSK స్టాఫ్ ద్వారా ఆన్లైన్లోనే ఈ అప్లికేషన్ని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. మార్చి 26వ తేదీలోపే కూడా ఈ మొత్తం పథకం కూడా అమలు చేసి రైతులకు వ్యవసాయ పనిముట్లు అందించే ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ ద్వారా చేపట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం.
ఈ పథకం అమలు కోసం ఆగ్రో సంస్థను నోడల్ ఏజెన్సీగా నిర్ణయించారు. వ్యవసాయ శాఖ, ఆగ్రో సంస్థలు సంయుక్త భాగస్వామ్యంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.